ఇక ప్రైవేటు బడుల్లో 25% సీట్లు పేదలకు. వచ్చే ఏడాది నుంచి విద్యా హక్కు చట్టం అమలు. విధి విధానాలు తయారు చేస్తున్న విద్యాశాఖ తొలుత ఫస్ట్ క్లాస్ నుంచే అమలుకు యోచన. వరుసగా 10 ఏళ్లు అన్ని తరగతుల్లో ఇంప్లిమెంట్ చేసేలా నిర్ణయం. ఇక రాష్ట్రంలోని ప్రైవేటు బడుల్లో పేద విద్యార్థులకు ఉచితంగా 25% సీట్లను కేటాయించేందుకు సర్కారు కసరత్తు చేస్తుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే దీన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇదే విషయాన్ని ఇటీవల హైకోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో దీనిని ఎలా అమలు చేయాలనే దానిపై అధికారులు చర్చలు జరుపుతున్నారు. వాస్తవానికి 2010లో విద్యా హక్కు చట్టాన్ని తీసుకొచ్చిన దాని ద్వారా ఏందనంటే ఎవరైతే బడుగు బలహీన వర్గాల పిల్లలు పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకు ప్రతి ప్రైవేటు స్కూళ్ళల్లో ఒక 100 మంది పిల్లలు చదువుతుంటే అందులో ఒక 25 మంది పిల్లలకు ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ₹1 కూడా ఫీజు వసూలు చేయొద్దు. దాంట్లో కొంతమంది ఎస్సీ ఎస్టీ బీసీల పిల్లలకు అట్లా ఫ్రీగా ఇవ్వమని చెప్పి విద్యా హక్కు చట్టం చెప్పింది. కానీ ఇంతవరకు 2010లో వచ్చిన ఆ విద్యా హక్కు చట్టం ఇంతవరకు అమలు కాలేదు. కానీ ఇప్పుడు మాత్రం అమలు చేస్తామంటున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో ప్రైవేటు బడుల్లో 25% పేద పిల్లలకు చదువుకునేటట్టుగా ఫ్రీగా సీట్లు ఇస్తారట. దేశంలో 2009లో తీసుకొచ్చిన విద్యా హక్కు చట్టం సెక్షన్ 12 క్లాస్ సి 1C ప్రకారం ప్రీ ప్రైమరీ 1వ తరగతిలో 25% సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా తెలంగాణతో పాటు మరో 6 రాష్ట్రాలు మాత్రమే దీన్ని అమలు చేయడం లేదు. మిగిలిన రాష్ట్రాలు కొంతమేర అమలు చేస్తున్నాయి. అయితే చట్టం అమల్లోకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా అమలు చేయకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం ఒత్తిడి తీసుకువస్తుంది. దీనికి తోడు ఉన్నత న్యాయస్థానాలు ఈ చట్టాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చాయి. దీనితో వచ్చే ఏడాది నుంచి విద్యా హక్కు చట్టం అమలు చేయనట్లుగా రాష్ట్ర సర్కారు హైకోర్టుకు తెలిపింది. సో మొత్తానికైతే రాష్ట్ర సర్కారు హైకోర్టు తెలిపింది వచ్చే విద్యా సంవత్సరం 2025-26 విద్యా సంవత్సరంలో అమలు చేయాలి. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 11,500 ప్రైవేటు స్కూళ్లలో 25% సీట్లను పేదలకు కేటాయించేందుకు చర్యలు ప్రారంభించింది. కాగా విద్యా హక్కు చట్టం అమలు కమిటీలోని కొన్ని అంశాలను సవరణ చేయాలని ఇటీవల స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు సర్కారుకు ప్రతిపాదనలు పంపించారు. దీంతో త్వరలోనే విద్యా హక్కు చట్టం అమలు కమిటీ సమావేశం కానుంది. ప్రతిపాదనలు రెడీ. అసలు ప్రతిపాదనలు ఏం ప్రతిపాదన చేస్తున్నారో చూద్దాం. రాష్ట్రంలో 25% సీట్ల అమలుపై 2-3 ప్రతిపాదనలు విద్యాశాఖ అధికారులు సిద్ధం చేస్తున్నారు. అన్ని ప్రైవేటు బడుల్లో 25% ఉచిత సీట్ల విధానం అమలు చేస్తే సర్కారు బడుల్లో ఎన్రోల్మెంట్ తగ్గే ప్రమాదం ఉందని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. దీనికి తోడు సర్కారు పైన భారీగా భారం పడే అవకాశం ఉంది. అయితే కర్ణాటకలో అమల్లో ఉన్నట్టు విద్యార్థి చదివే చోట దగ్గరలో సర్కారు బడి లేకుంటే దీన్ని అమలు చేయాలనే ప్రతిపాదన ఉంది. దీనివల్ల చాలా వరకు సర్కార్పై ఎఫెక్ట్ పడబోదనే భావన ఉంది. మరి ఇంకా ప్రైవేటు బడుల్లో 25% మందికే ఇస్తారు కదా, ఎక్కువ మందికి ఇవ్వలేరు కదా. మిగిలిన వాళ్ళు అవకాశం ఉన్న వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదువుతారు. కొంతమంది ఎక్కడైతే గవర్నమెంట్ లేదో అక్కడ ప్రైవేట్ స్కూల్ ఉంటే అందులో చదువుకుంటారట. మొత్తం అన్ని ప్రైవేట్ స్కూళ్ళనే 25% ఇస్తే గవర్నమెంట్ స్కూల్ మూసివేయాల్సిన పరిస్థితి అని చెప్పి ఇక్కడ అంటున్నారు. ఈ లెక్కన తొలి ఏడాది సుమారు 10,000 నుంచి 15,000 మందికి ఫీజు చెల్లించే అవకాశం ఉంటుంది. అయితే ఫీజులను ఎలా నిర్ణయించాలనే దానిపైన అధికారులు చర్చిస్తున్నారు. ప్రస్తుతం స్కూళ్ళల్లో వసూలు చేస్తున్న ఫీజు కానీ ప్రభుత్వం ఒక స్టూడెంట్పై ఖర్చు చేసే యావరేజ్లో ఏది తక్కువ ఉంటే దానిని అమలు ఫీజుగా నిర్ణయించాలని ఉమ్మడి రాష్ట్రంలో తీసుకొచ్చిన జీవోలో ఉంది. దీనిని అమలు చేయాలా, ఇందులో ఏమైనా మార్పులు చేయాలనే దానిపైన అధికారులు ఆలోచనలు చేస్తున్నారు. వీటిపై త్వరలో సర్కారు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక వాస్తవం చెప్పాలంటే ప్రభుత్వం ఒక విద్యార్థి పైన సుమారు ఒక 55,000 నుంచి ₹1,00,000 ఖర్చు పెడుతుందంట ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల పైన. మరి అది తక్కువ అవుతుందా, లేకపోతే ప్రైవేటు పాఠశాలలో విద్యార్థుల దగ్గర ఫీజు వసూలు చేసేది తక్కువ అవుతుందా? రెండిట్లో ఏది తక్కువైతే అది ప్రభుత్వం ఆ స్కూళ్ళకు కూడా 25% ఏదైతే ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తో వాళ్ళకి చెల్లించే అవకాశాన్ని చూస్తుందట. ఇంకా వచ్చే విద్యా సంవత్సరంలో 1వ తరగతి నుంచి పేద విద్యార్థులకు ఉచిత సీట్లను ప్రభుత్వం కేటాయించనుంది. 2వ తరగతి దాకా, 3వ ఏడాది 3rd క్లాస్ దాకా ఇలా 10 ఏళ్లలో అన్ని క్లాసులకు వర్తింపజేయనుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రైవేటు బడుల్లో ఏటా సుమారు 4 లక్షల మంది వరకు 1వ తరగతిలో చేరుతున్నారు. వీరిలో 25% అంటే సుమారు 1,00,000 మందికి ఉచిత విద్య అందనుంది. ఇందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సహా అన్ని రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. ఎంపిక విధానంలోనూ పేరెంట్స్ ఆర్థిక స్థితులను పరిగణలోకి తీసుకోనున్నారు. 2010లో రూపొందించిన ఇన్కమ్ కాకుండా కొత్తగా దీన్ని మార్చనున్నారు. ఇది ఏ విధంగా చేస్తారంటే ఈ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఒక 4 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుతుంటే అందులో 1,00,000 మందికి ఫ్రీగా అయ్యేటట్టుగా 25%
మందికి ఫ్రీగా అయ్యేటట్టుగా ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుంది. మరి ఏ విధంగా గుర్తిస్తారంటే వాళ్ళ ఆర్థిక స్థితిగతులు 2010లో ఉన్న ఇన్కమ్ కాకుండా ఇప్పుడు 2025లో వాళ్ళు కొత్తగా బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళు ఉంటే ₹1,00,000 కంటే ఆదాయం తక్కువ ఉంటే వాళ్ళ పిల్లలకు ఈ యొక్క ప్రైవేటు స్కూళ్ళల్లో కూడా ప్రభుత్వమే ఉచితంగా విద్యను అందించే ఒక ప్లాన్ అయితే చేస్తుంది. విద్యా కమిషన్ అయితే ఖచ్చితంగా ప్రభుత్వం కూడా హైకోర్టుకు నివేదించింది. ఖచ్చితంగా మేము కూడా పిల్లలకు 25% విద్యా హక్కు చట్టం ప్రకారం ఇచ్చేటట్టు ఏర్పాటు చేస్తామని అయితే చెప్పింది. కొంతమందికి ఇది లబ్ధి చేకూరుతుంది. నిజంగా కొంతమంది డబ్బులు లేక గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకుంటే కరెక్ట్ చదువుకోలేక ప్రైవేటుకు పోతే బాగుండు అనుకుంటే వాళ్ళకు ఇదైతే లబ్ధి చేకూరే అంశం.